తప్పు మాట్లాడేది పొన్నమరాజు రాజేశ్వరి గారి కథ చందమామ రాజేశ్వరి అంటే పొన్నమరాజు అంటే మళ్ళీ మనకు రాజా బ్రాహ్మణ ఇలాంటి రకరకాలు వస్తాయి కాబట్టి పొన్నమికి రాజు చందమామ కాబట్టి చంద్రుడు చందమామ రాజేశ్వరి. అదేవిధంగా ఈ పేరు సంకల్పం ఉదయం చూశాను, ఈరోజు చూస్తున్నాం. అంటే నాకు అనిపిస్తుంది ఈరోజు ఒక మల్టీప్లెక్స్ థియేటర్లో మార్నింగ్ షో ఒక స్క్రీన్ మీద, ఈ మ్యాట్ని ఒక స్క్రీన్ మీద చూసినట్లుగానే ఈరోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మార్నింగ్ షో నాకు అనిపిస్తుంది మానవ సంబంధాలు అనే సినిమా. దానికి మాస్టర్ ఆఫ్ సర్వీస్గా శ్రీమంతుడి సినిమాకి కోరట్ల సేవ తీసినట్లుగా మా సుచిత్ర గారు చేశారు. అట్లాగే ఈవినింగ్ షో ఏంటంటే కుటుంబ సంబంధం అనిపిస్తుంది నాకు ఇదంతా చూస్తుంటే. దానికి మాస్టర్ ఆఫ్ సర్వీస్గా శ్రీను వైట్ల సమయంలో సంక్రాంతికి వస్తున్నాం. అట్లాగే ఏంటంటే మన సర్వేశ్వరరావు గారు శ్రీదేవి గారు చేస్తున్నారు, వారికి కూడా ప్రత్యేకత హృదయపడుతుంది. మార్నింగ్ మానవ సంబంధాలు, ఈవినింగ్ ఏంటంటే కుటుంబ సంబంధాలు అని చెప్పడానికి కూడా కారణం నాకు ఇచ్చిన అసైన్మెంట్ అంటే కీనోట్ అడ్రస్. కీనోట్ అడ్రస్ కూడా అయితే ఏది మాట్లాడాలి, ఒక్కొక్క పదం ఇంగ్లీష్లో అంటే అద్భుతాలు అంటే గూగుల్ మాస్టర్ అడిగాడు కీనోట్ అడ్రస్ అంటే. నేను ఎప్పుడు మీరు చూసి ఉంటాను, ఎప్పుడు కూడా చాలామంది ఫోటోగ్రాఫర్లు తిట్టుకుంటారు నన్ను, బుర్రెత్తండి అస్తమానం ఫోన్ చేసుకుంటున్నారేటని. మీరు మాట్లాడుతుంటే ఎప్పుడు నేను గూగుల్లో అలా బ్రౌజ్ చేసుకుంటాను ఉంటాను, కాగితాల మీద రాస్తుంటాను, చింపేస్తుంటాను, ఇవన్నీ చేస్తుంటాను. ఎందుకంటే నేను ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడు మాట్లాడను, నన్ను నేను ఇంప్రెస్ చేసుకోవడానికి మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే ముందు నాకు నచ్చాలి, నాకు నచ్చిన తర్వాత మళ్ళీ అంటే ప్రేక్షకులు మార్నింగ్ షోకి వచ్చిన వాళ్ళు ఉంటారు, మ్యాట్నీకి వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ అదే సినిమా అంటే మళ్ళీ బోర్ని బయటికి పోతుంటుంటారు. సో దానికోసం ఏంటంటే ప్రతిదీ కూడా ఏంటంటే లైనిజంలో ఒక అద్భుతమైన పాఠమే. ఈ కీనోట్ అడ్రస్ అనేది ఏంటంటే అసలు రీజనల్ కాన్ఫరెన్స్ ఎందుకు పెడతారు, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అది చెప్పాలి. ఒక సెమినార్ జరిగిందంటే సెమినార్ వేరు, వర్క్షాప్ వేరు. అట్లాగే ఒక దానికి కీనోట్ స్పీకర్ కింద ఇచ్చినప్పుడు చాలా కష్టమైన పని అది. అంటే ఒక డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్కి ఒక కీనోట్ స్పీకర్ అని అనుకుంటే డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ యొక్క ప్రాధాన్యత చెప్పాలి. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే ఈ సంకల్పకల్ప వాళ్ళ బహుశా నాకు అనిపిస్తుంది అది ద సీక్రెట్ అని ఒక పుస్తకం ఉంది, చాలామంది చదివి ఉంటారు. లేదంటే రాండన్ పైర్ అని చెప్పి రాసిన లేడీ రాసిన పుస్తకం, అది ఒక అద్భుతమైన పుస్తకం. మీ సంకల్పకుల వాళ్ళందరినీ కూడా అది చదవండి, చదివితే డెఫినెట్గా మీరు మరింత స్పీడ్ అయిపోతారు. అంటే నువ్వు ఏదైనా ఒక సంకల్పం చేస్తే స్వచ్ఛతతో, ఆ సంకల్పంలో స్వచ్ఛత ఉంటే ప్రకృతి అంతా నీకు తోడే అది విజయం చేకూరుస్తుందని చెప్పి అనేక అద్భుతాలు సూచిస్తుంది. సో ఆ సంకల్పం నుంచి రావాలి అంటే దానికి సూపర్లేటివ్ డిగ్రీ, మరి ఆ పేరు ఎలా పెట్టారో నాకు తెలియదు కానీ కోరిక అనేది అంటే పాజిటివ్ డిగ్రీ, ఆశయం అనేది అంటే కంపారిటివ్ డిగ్రీ, సంకల్ప అనేది అంటే సూపర్లేటివ్ డిగ్రీ. ప్రతి వ్యక్తికి కోరిక ఉంటుంది. ఆ కోరిక అంటే నాకు అలాగైపోవాలి ఇలాగైపోవాలి ఇదంతా కోరికలు లేవు. కానీ ఆశయాలు దాని మీద కాస్త కష్టం. ఆశయం పెట్టుకుంటే ఆశయాలు కూడా అందరూ రీచ్ అవ్వకపోవచ్చు, కానీ సంకల్పం పెట్టుకుంటే అయ్యి తీరుస్తుంది. సో అట్లాంటి సంకల్పంతో ఈ సంకల్పకల్పం పెట్టారు కాబట్టి ఈరోజు సంకీర్తన అనే ఒక నామకరణంతో ఈరోజు నేను ఒక రీజనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నానంటే చాలా కాలం నేను అనుకుంటూ ఉంటాను, చెప్తుంటాను కూడా ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళని. కానీ మా చందమామ రాజేశ్వరి గారు అంత తెలివైన వాళ్ళు ఇంకెవరు ఉంటారేమో అని అనిపిస్తుంది నాకు. ఆవిడ మాట్లాడుతుంటే మా చిన్నతనంలో పాపులర్ హీరోయిన్ సరోజ, చిలకపల్లికి సరోజాది వారు, సరోజాది వెంటనే ముద్దుగా మాట్లాడేది. అట్లా ముద్దు మాటలతో ఏంటంటే ఆవిడ మాట్లాడుతూ ఆవిడ చెప్పే మాటలు చూస్తుంటే పాపం మా మూర్తి గారు ఎలా బుక్కైపోయారా అని అనిపించింది నాకు. ఎందుకు అంటే మా మూర్తి గారు అట్లాడే భర్త వచ్చి ఇంటి దగ్గర బాల్కనీలో భార్య కూర్చుందట, ఆడవాళ్ళ దగ్గర తెలియజేయాలి చెప్తున్నాను నేను. కూర్చున్నప్పుడు ఆయన వచ్చి పాపం ఆఫీస్ నుంచి వచ్చి ఏంటి అలా కూర్చున్నా బయట ఒక్కదానివే అన్నట్ట. అంటే వెంటనే ఆలిపోయిన ఆలిని వెతకడానికి వెళ్ళిన వాని తల్లి మగని కోసం ఎదురు చూస్తున్నాను అందట. ఏంటి ఇదంతా నాకు అర్థం కాలేదు అన్నట్టు. ఆలిపోయిన వాడు ఎవడంటే రాముడు, ఆ ఆలిని వెతకడానికి వెళ్ళిన వాడు ఎవడు అంటే హనుమంతుడు. ఆ హనుమంతుడి యొక్క తల్లి ఎవరంటే అంజనీదేవి, అతని భర్త ఎవరంటే వాయుదేవుడు. సో ఒక్కబోతుంది కాబట్టి బయట బాల్కనీలో నిల్చున్నాను అందట. సో అలా చెప్పడంతోనే ఈ వ్యక్తి ఏం చేస్తున్నారంటే మా రాజేశ్వరి గారు ఇది అది చెప్తూ ఆయన కూడా లైనిజంలోకి రండి అంటే
పాప సినిమా యాక్టర్ ప్రదీప్ లాగా అంతే కదా అని పూర్తిగా ఎలాగెలా గౌరవిస్తున్నారు. ఆయన గోడు నాతో చెప్పుకున్నారు, నాకు ఇదేం చెప్పలేదండి, 10 నిమిషాలు టైం రెండంటే నేను ఏంటి అక్కడ ఎవరో ఇన్ఛార్జిగా అప్పచెప్పి తాళాలేసుకుని నేను ఇక్కడికి వచ్చేసేయండి, ఒక 5 నిమిషాలు బయటకు వెళ్ళి రావచ్చా అన్నారు. సో అది ఆడవాళ్ళ యొక్క తెలివితేటలు. సో ఆ తెలివితేటలు ఆడవాళ్ళకి ఉంటాయి కాబట్టి అమ్మ స్థానం మీ అందరికి ఇచ్చాం, ఎందుకంటే ఏదైనా మీరే నిర్వహించగలరు కాబట్టి. సో ఆ అమ్మ స్థానం మీకు ఉంది కాబట్టి మళ్ళీ మేము ఏంటంటే భార్యల మీద జోక్ ఎందుకు వేస్తామంటే మగవాళ్ళు ఆ జోక్ ఏడిలో కూడా ప్రేమ ఉంటుంది తప్ప దాంట్లో ఏమి తప్పు ఉంటుంది అక్కడ. దానికోసం ఎప్పుడు చెప్తుంటారు, స్వామి వివేకానంద అమెరికా వెళ్ళినప్పుడు కూడా అదే అడుగుతారు, ఆడవాళ్ళకి రకరకాల నోములు నోస్తుంటారు మంచి భర్త కావాలని, మరి మగవాళ్ళకి నోములు లేవేంటంటే వివేకానంద చాలా స్పాంటేనియస్గా చెప్తూ ఉంటాడు, మా దేశంలో ఆడవాళ్ళంతా శక్తి స్వరూపులు, వాళ్ళు మాకు దొరకడమే గొప్ప, వాళ్ళు నోస్తే వాళ్ళే పూజ చేశారంటే మేము ఎంత అదృష్టవంతులు, మాకు ఎందుకు పూజ అని చెప్పి అనమాట. సో అట్లాంటి శక్తి స్వరూపులైన ఈ సంకల్ప సంస్థల్లో ఈ సంకీర్తన అనేది ఒక అద్భుతమైన లోకం. ఇది ఒక కీర్తన. ఈ రోజునే ఈ సంకీర్తన సందర్భంగా ఒక సంకీర్తన అనే కొత్త క్లబ్ రావడం కూడా ఒక అద్భుతమైన ప్రక్రియ. కానీ మీరంతా చేయవలసింది ఆ సంకీర్తన నిరంతరం కొనసాగలేదంటే ఆ రాజమండ్రిలో అప్లోడ్ చేసింది ఇప్పుడు కూడా అట్లాగే కొనసాగుతూ ఉండాలి. సో ఆ విధంగా మీ అందరినీ కూడా మరొకసారి చేయమని కోరుకుంటూ, ఈరోజు ఈ కీనోట్ దాంట్లో చెప్పాలంటే మరి ఎవరు పోయం చేశారో కానీ అద్భుతం అది. అంటే లైనిజం ఈరోజు పతనమైపోతుంది, లైనిజం అనుకున్న రీతిలో రావట్లేదంటే ఏ స్థాయిలో చేయవలసింది ఆ స్థాయిలో మనం చేయట్లేము. లైనిజం ఎప్పుడు కూడా అంటే క్లబ్ స్థాయిలో కేవలం సర్వీసే చేయాలి, జోన్ స్థాయిలోకి వచ్చేసరికి కేవలం ఫ్యామిలీ గెట్ టుగెదర్సే ఉండాలి, అదే జోన్ సోషల్స్ ఇవన్నీ కూడా మనం చేస్తుంటాం. రీజనల్ స్థాయిలోకి వచ్చేసరికి ఏంటంటే లీడర్షిప్ అనేది రావాలి. ఈరోజు ఏంటంటే అద్భుతంగా రాజేశ్వరి గారు ఏంటంటే ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ ఈయన అలా చేశారు అలా చేశారు, అందులో ఆవిడ తెలివితేటలు అమోహం, అది అన్ని ప్రతిదీ పాజిటివ్గానే చెప్పుకుంటూ వచ్చారు. నెగిటివ్ కూడా చూడండి, అది లీడర్ కావాల్సిన లక్షణాలు. అది ఎంత పాజిటివ్గా చెప్పారంటే నాలాంటి వాడు సినిమా తీశాట, సూర్యనారాయణ రాజు గారు ఇక్కడ ఉన్నారు కదా, ఆయన సినిమా తీశారు పాపం. సో సినిమా తీసిన తర్వాత మా రాజేశ్వరి గారు అంటే ప్రీవ్యూ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత చూశారు సినిమా అంతా. చూసిన తర్వాత రాజేశ్వరి గారు ప్రివ్యూ చూశారు కదా, మా సినిమా ఎలాగుందండి అని అంటారు. ఫస్ట్ హాఫ్ చూసేది చాలా సాయంగా ఉంది, సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఫస్ట్ హాఫే బాగుంది అనిపించిందండి అన్నారు. సో అలా చెప్పాలన్నమాట ఇది కూడా. సో ఆ విధంగా ఈరోజు ఆమె ఇచ్చిన విశ్లేషణ ఇవన్నీ ఒక్కొక్కటి చూస్తే అమ్మ ఎంత తెలివితేటలు ఉన్నాయా అని అనిపించింది నాకు. సో హ్యాట్స్ ఆఫ్ టు యు అమ్మ. సో అదేవిధంగా ఆవిడ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఎందుకంటే నా తోటి కోడలు నా అక్కతో సమానం, నా కోడలు ఇట్లాగా నిజంగా అది మనం నేర్చుకోవాలి. ఈ రోజు కుటుంబాలు పాడైపోతున్నాయంటే కారణం ఏంటంటే మనం అత్తని ఒకలా చూస్తున్నాం, కోడల్ని ఒకలా చూస్తున్నాం, కూతుర్ని ఒకలా చూస్తున్నాం. అదే ఈ మధ్య కాలంలో 1 నెల 2 నెలల క్రితం ఎప్పుడో భూతత్వం అని చెప్పి ఒక అద్భుతమైన ఒక ఆర్టికల్ ఈనాడు ఆదివారం అనుబంధంలో వచ్చింది, ప్రతి వాళ్ళు చూడండి. అది నేను వీడియో కూడా చేసిన యూట్యూబ్ ఛానల్లో కూడా నేను పెట్టడం జరిగింది. అది అలాగే ఈరోజు మీకు ఫ్యామిలీ గెట్ మీ అంటే కుటుంబ బంధాలని చెప్పి నేను చెప్పడానికి మీరు వచ్చినప్పుడు ఆ హార్ట్లో పెట్టి రిజిస్టర్ తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ చూస్తుంటే అద్భుతం అన్నమాట. అది ఉండలేక నేను వీడియో తీసుకున్నాను, కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామంటే కాపీ రైట్ ప్రాబ్లం వస్తుంది, ఆ సాంగ్ ఏదో కాపీ రైట్ ప్రాబ్లం వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మమేకం అయిపోతుంటారు మనం. ఈ లైనిజం అనేది ఏంటంటే ఒక అద్భుతమైన ప్రక్రియ. నేను ఎందుకు చెప్తున్నా అంటే క్లబ్ స్థాయిలో చేసే సర్వీస్ మనం అక్కడ చేయట్లా, జోన్ స్థాయిలోకి వచ్చేటప్పటికంటే ఆ జోన్ చైర్పర్సన్ ఏం చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. జోన్ అడ్వైజరీ మీటింగ్లు పెట్టి అతనే క్లబ్కి ఇంటర్నేషనల్కి అనుసంధానకర్త కింద ఉంటాడు. డిస్ట్రిక్ట్ గవర్నర్ జోన్ అడ్వైజరీ అంటే డిస్ట్రిక్ట్ గవర్నర్ రికమెండ్ చేస్తాడు, ఈ క్లబ్ ఇలా పనిచేస్తుంది, ఈ క్లబ్ ఇలా పనిచేస్తుంది, ఇది ఇలా చేయండి అని చెప్పి. డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినంత మాత్రాన ఒక క్లబ్ని క్యాన్సిల్ చేసే హక్కు జిల్లా గవర్నర్ కూడా. జిల్లా గవర్నర్ క్యాన్సిల్ చేయాలంటే కంపల్సరీగా జోన్ చైర్మన్ ఏంటంటే అక్కడ సిగ్నేచర్ పెట్టి ఇది రికమెండ్ చేయాలి, ఈ క్లబ్ సరిగ్గా పనిచేయట్లేదు, ఇది స్టేటస్ కోలో పెట్టండి, లేదంటే క్యాన్సిల్ చేయండి అని చెప్పి. సో అంత పవర్ఫుల్ అది. జోన్ అడ్వైజరీ ఎందుకు పెడుతుంటారంటే జోన్ అడ్వైజరీలో మొత్తం క్లబ్బులు ఫ్యామిలీలు అన్నీ కలుస్తాయి కాబట్టి మమేకం అవుతుంటాం మనం. కానీ అది కూడా ఏదో చెప్తుంటారు, సర్రైపేటలో గుర్రై కంకణాలు పెట్టేసుకున్నాడని. అదేంటే కార్తీక మాసం వస్తుంటే కార్తీక వనభోజనాల్లో ఈ జోన్ సోషల్ చెప్పి పెట్టేస్తున్నాడు అక్కడ. ఈ పర్పస్ అంతా డైల్యూట్ అయిపోతుంది. అలాగే రీజనల్ కాన్ఫరెన్స్ ఈరోజు చాలా పకడ్బందీగా జరిగింది. చాలా రీజనల్ కాన్ఫరెన్స్ చూస్తుంటారు, రీజనల్ చైర్మన్ ఏం చేయకుండా మా అత్తగారు వీళ్ళని మా మామగారు వీళ్ళందరూ వాళ్ళందరినీ తీసుకొచ్చి సన్మానాలు పెట్టుకుంటుంటారు. ఇట్స్ నాట్ ఫర్ దట్.
ఇక్కడ బిజినెస్ మనం డిస్కస్ చేయాలి, క్లబ్ ప్రెసిడెంట్లు మనం ఇంట్రడ్యూస్ చేయాలి, జడ్సీలు మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఇవన్నీ సిస్టమ్స్ అన్ని మనం చేస్తే, ఈ ప్రక్రియ ఈ విధంగా చేస్తే అద్భుతాలు సృష్టిస్తుంది. దానికోసం నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను. ఒకసారి ఇలాగే ఎవరు గొప్ప అని చెప్పి ఈ 5 ఏళ్ళకి కూడా ఏంటంటే మధ్యలో పోటీ వచ్చిందట. వచ్చిన తర్వాత బొటన వేలు చెప్పిందట, ఏముంది నేనే చాలా గొప్ప, తంబేయాలను నేనే, పట్టుకోవాలని నేనే శక్తివంతుని. వెంటనే చూపుడు వేలు చెప్పిందంట, ఏదన్నా చూపించాలన్నా తప్పును ఎత్తాలన్నా నేనే కాబట్టి నేనే గొప్ప అని చెప్పి. వెంటనే మధ్య వేలు అందట, ఎంత వాగ్వివాదాలు ఎందుకు, ఇలాగ 5 నిలబెట్టేస్తే నేనే పొడవు కదా, నేనే గొప్ప అని. ఆ పక్క వేలు అందట, పూజ చేయాలంటే దర్భ నా వేడికి కడతారు, మ్యారేజ్ చేయాలంటే రింగ్ నా చేతి పెడతారు, ప్రతిదానికి నేనేమంటాను కాబట్టి నేను గొప్ప అందట. చిటికి నేలు అందట, పిచ్చి వాళ్ళారా, ఎవరికైనా నమస్కారం చేసినా దేవుడి గుడికి వెళ్ళినా నమస్కారంలో ఫస్ట్ కివిలో నేనేమంటాను, తీసుకునేది కూడా నేనే తీసుకుంటాను అందట. అప్పుడు కింద అరిచేయి నవ్విందట, పిచ్చి వాళ్ళారా, నేను లేకపోతే మీరు 5 కింద వెళ్ళిపోతారు అని చెప్పి. సో ఈ జడ్సీలు, ఆర్సీలు, గవర్నర్లు ఇలాంటి వేళలాంటి వాళ్ళు మహత్తరమైన లైనిజం అనేది అరిచేయండి. సో ఈ లైనిజం అనే ఈ అరిచేయిని మనం అలా పట్టుకుంటే ఈ 5 వేళ్ళు సక్రమంగా పనిచేస్తాయి. అదేవిధంగా ఈ రీజనల్ కాన్ఫరెన్స్ కానీ, క్లబ్లు కానీ, గవర్నర్లు కానీ సక్సెస్ఫుల్గా చేయాలంటే ముందు వాళ్ళందరిలో ఉండే గొప్పతనాన్ని మనం గుర్తించాలి. అదే నేను మార్నింగ్ కూడా చెప్పాను, బీ లిబరల్ ఇన్ ప్రైజింగ్ అండ్ బీ కాషియస్ ఇన్ డిసిజన్. పొగడ్తలో ఉదాహరణగా ఉండు అని. అదే గరికపాటి వారు చమత్కారంగా చెప్తుంటారు ఆయన, మంచి ఉంటే మైకులో చెప్పు, చెట్టు ఉంటే చెవిలో చెప్పు అంటాడు ఆయన. ఈరోజు ఒక రాజేశ్వరి గారి గురించో ఇంకొకరి గారి గురించో నేను గొప్పగా చెప్పాలి, ఎందుకంటే ఆవిడ ఉండే లక్షణాలు మనం నేర్చుకోవాలి. అమ్మో రమేష్ గారు ఏదో అనుకున్నాం, రమేష్ గారు వచ్చి రాజేశ్వరి గారిని మెచ్చుకున్నారంటే రాజేశ్వరి గారి కంటే రమేష్ గారు చాలా తక్కువేమో అని అనుకుంటారని చెప్పి నేను ఆవిడ పొగడకుండా నేను చేశాను అనుకోండి, డెఫినెట్గా ఐఎమ్ నాట్ ఎ లీడర్. నేను ఇంటర్నేషనల్ కన్వెన్షన్కి వెళ్ళినప్పుడు 2011లో గవర్నర్గా ఉన్నప్పుడు వింకున్ టైమ్ అని చెప్పి మాకు ఆయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆయన ప్రమాణ స్వీకారం అని ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఆయన. అది ఆయన ట్రక్ డ్రైవర్ అట. ఆ ట్రక్ డ్రైవర్గా ఉండగా 19 ఏళ్ల వయసులో లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యాడు ఆయన. వాళ్ళ క్లబ్ ప్రెసిడెంట్ 91 సంవత్సరాలట. జాయిన్ అయిన 3వ రోజునో 4వ రోజునో ఒక మెడికల్ క్యాంప్ పెడతా ఈ వింకున్ టైంతో చెప్పాట, సర్వీస్ క్యాంప్ పెట్టాం కదా, డాక్టర్ గారికి ఒక మొమెంట్ వేద్దాం, ఏదో తీసుకురాని. ఈయన ఆర్థిక పరిస్థితి అంతంత అయ్యేటప్పుడు, అరే మనం జాయిన్ అయ్యామో ఏదో మొమెంట్ ఇద్దామంటే వాళ్ళు డబ్బులు ఇస్తారా లేదా, ఏం చేస్తారు అని చెప్పి ఆలోచిస్తూ మొహమాడిపడి ఒక మొమెంట్ తీసుకెళ్ళాట. వాళ్ళకి మనకులాగా ఏంటంటే అంత ప్యాక్ చేసి ఉండదు కదా, అంత ఓపెనే కాబట్టి ఆ క్యాంప్ అయిపోయిన తర్వాత ఆ 91 ఏళ్ల ప్రెసిడెంట్ ఈయన కాదలించుకున్నట్ట. అద్భుతం టైం, నువ్వు అద్భుతమైన మూమెంట్ తెచ్చావు, నిజంగా నేనైనా అలాంటి మూమెంట్ తేలేనేమో అన్నట్ట. అప్పటి వరకు డబ్బులు ఇస్తాడో లేదో అనుకున్న మనిషి ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో, సార్ నేను స్పాన్సర్ చేస్తున్నాను సార్ అన్నట్ట. అనడమే కాకుండా అప్పుడిచ్చిన ఆలింగన, అప్పుడిచ్చిన ఆప్యాయత, ఆ రోజు 91 ఇయర్స్ నా క్లబ్ ప్రెసిడెంట్ చేసిన ఆ బ్యాటింగే నన్ను ఈరోజు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కిందకి నిలబెట్టింది అంటాడు ఆయన. సో నాయకుడిగా మనం చేయవలసింది ఏంటంటే 10 మంది నాయకులను తయారు చేయాలి. అదే స్వామి వివేకానంద చెప్తాడు, ఒక మహావృక్షం కింద దిగు, ఒకవేళ పడిపోవలసి వస్తే ఆ స్పీడ్లో ఆ విత్తనాలు ఎంత దూరం వెళ్తే అంత దూరం వెదజల్లి నీలాంటి విత్తనాలు మళ్ళీ అంకురించాలి తప్ప ఆ వృక్షం కింద మిగతా వృక్షాన్ని చంపేయకూడదు అంటాడు. సో ఆ విధంగా ఏంటంటే మనం రీజనల్ స్థాయిలో, జోన్ స్థాయిలో ఎక్కడున్నా సరే అంటే 10 మందిని పొగడండి. పొగడం అంటే ఉదాహరణగా కాదు, ఆ జరిగిన సంఘటన చూసి ఆ సంఘటన బట్టి తీసుకోండి. తీసుకోవడమే కాకుండా ఇక్కడ నేను చెప్తున్నాను అంటే ఎందుకు ఇవన్నీ చేయాలి, లైనిజం ఎందుకు జాయిన్ కావాలి అంటే అదే యూనిసెస్ ఒప్పందం అని చెప్పి ఉంది, గ్రీకు రచనది. ఆ గ్రీక్ రచనలో ఏంటంటే అది పేరుగాంచిన హోమర్ అని చెప్పి ఒడిస్సీ అని చెప్పి ఒక రచనది. అది యూనిసెస్ ఒప్పందం ఏంటంటే ఆ ఒప్పందం ప్రకారం గ్రీకు నాయకులంతా కూడా అంటే వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఒక దీవి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ దీవిలో క్రాస్ అవ్వకుండా మొత్తం షిప్లన్నీ అక్కడ ఆఫ్ చేసి అవన్నీ తీసుకోవడం కోసం ఒక ట్రిక్ పెడతారు వాళ్ళు. ఆ ట్రిక్ ఏంటంటే అక్కడ అందమైన ఆడవాళ్ళందరినీ పెట్టి వాళ్ళతో గానం పాటలు ఇవన్నీ పెట్టిస్తా, ఆ పాటలు పెట్టిస్తే ఆ మాధుర్యంలో దిగిపోయి అవి ఎంజాయ్ చేద్దామని మొత్తం షిప్ అంతా కూడా ఏంటంటే అక్కడ లూట్ చేసి ఆ సంపదంతా తీసుకుని పట్టారు. యూలిసెస్ అని అతను గ్రీక్ కెప్టెన్ నాయకుడు, అతను ఆలోచించి అప్పుడు ఏం చేసేటంటే అతను మొత్తం పడవలో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే చేతులు కట్టేసాడు, వెనక్కి కట్టేసి ఇతను కూడా అంటే కళ్ళు కట్టేసుకున్నాడు. కట్టేసి అక్కడ వచ్చేసరికి పాటలు వెంటనే అన్ని వెంటనే ఇతను కళ్ళు గొడ్లు వైపు చూడాలనుకుంటే
ఎవరో ఒకరు తెయ్యాలి, కానీ అందరికీ చేతులు వెనక్కి కట్టేసాడు. ఆ పాటలు అయిపోయింది, దీవి దాటేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అయిపోయారు. ఈ రోజున మనం అందరం కూడా ఏంటంటే రకరకాల ఒత్తిడితో, రకరకాల బిజినెస్లతో, రకరకాల దాంతో అసలు సర్వీస్ అంటే ఏంటి, సంబంధాలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మర్చిపోతున్నాం మనం. ఎందుకంటే మూమెంటరీ టెంప్టేషన్స్, నా పక్క వాడు ఎలా చేశాడు కాబట్టి నేను ఎలా చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలి. నువ్వన్నీ అక్కర్లేదు. ఆ దీవి దాటే వరకు ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి కొంతమంది సహచరులు నీకు ఉండాలి, కళ్ళు కట్టేవాళ్ళు ఉండాలి, చేతులు వెనక్కి కట్టేవాళ్ళు ఉండాలి. సో ఆ విధంగా చేసే ఒక మహత్తరమైన సేవా సంస్థ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. ఇది నీ అంతా అయితే నీ జీవితం అంతా, నీ డబ్బు అంతా దీంట్లో పెట్టేయక్కర్లేదు. కొద్దిపాటి సమయాన్ని, కొద్దిపాటి మేధస్సుని, కొద్దిపాటి ధనాన్ని ఇక్కడ వెచ్చిస్తే చాలు, అద్భుతాలు మనం సృష్టించడానికి అవకాశం వస్తుంది. సో ఆ విధంగా మనం అందరూ కూడా ఏంటంటే చేయవలసిన పని, మనంతా కూడా ఆలోచించవలసిన పని కూడా ఏంటంటే ఈ రీజనల్ కాన్ఫరెన్స్కి వచ్చిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ ఏదో మెసేజ్తో వెళ్ళాలి. అంతే తప్ప రాజేశ్వర్ గారు ఫుడ్ ఎలా పెట్టారు, లేకపోతే సంకల్పం లేకుంటే ఏదో అనుకున్నాం తప్ప నాన్ వెజ్ ఇలాగ ఉంది, లేకపోతే ఉప్పు తక్కువ ఉంది, ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రోజు తిన్నది రేపు అరిగిపోతుంది, కానీ ఈ రోజు తిన్నది జీవితాంతం ఉంటుంది మనకి. సో కొంత మెసేజ్ మనం క్యారీ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన మనం ఏంటంటే మనం పరిశీలించుకుంటూ ఉండాలి. అదే చెప్తుంటారు, సమావేశాలకు వచ్చి నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు కూడా, ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి, వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం మాట్లాడితే మనం ఎలాంటి విధంగా ఎంత తెలివితో కూడా పక్కోడు తెలుస్తుంది. మనం మౌనంగా ఉంటే మనమేంటో మనకు తెలుస్తుంది. సో దానికోసం ఏంటంటే ఎప్పుడు కూడా సమావేశాలకు వచ్చినప్పుడు నిశ్శబ్దత పాటించండి. ఎవడు ఏది చెప్పినా వినే ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేయడమే కాకుండా ఇక్కడ ఈ అద్భుతంగా వీడి యొక్క రీజనల్ కాన్ఫరెన్స్ యొక్క కీనోట్ అడ్రస్లో సమయం చెప్పండి సరంసి గారు. ఇక్కడ ఫెయిత్, ఫ్యూజన్ అండ్ ఫెలోషిప్ అద్భుతం. అది మీరు దాని యొక్క నేనంటే యాక్చువల్గా ఫ్యూజన్ అనేది అంటే పదం వెళ్ళలేదు. ఇన్విటేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం డిక్షనరీ చూసుకున్నాను అనేది. అక్కడ ఫెయిత్ అనేది అంటే ముందు నమ్మకం, విశ్వాసం ఉండాలి. జీవితంలో విజయం సాధించాలన్నా, లైనిజంలో ఉన్నత శిఖరాలు ఎదగాలన్నా, లేదా ఏది అనుకున్నది సాధించాలన్నా ముందు ఫెయిత్ ఉండాలి. మీ అందరికీ అర్థమవడం వరకు చిన్న చిన్న దృష్టాంతాలు శ్రీరామకృష్ణ వారు చెప్పింది మీకు చెప్తుంటాను. ఆ లంక ప్రయాణం అయ్యేటప్పుడు ఆ వారధి కడుతుంటే వానరులు అందరూ కూడా ఏంటంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ హనుమంతుడు లీడ్ తీసుకుని ఆ రాళ్ళు ఇసేస్తుంటే తేలిపోతున్నాయట సముద్రంలో. రాముడు చూశాడు, వాళ్ళు నా పేరు చెప్పి ఇసేస్తేనే రాళ్ళు తేలిపోతున్నాయి కదా, సాక్షాత్తు నేను ఇసేస్తే ఏమవుతుందో అని చెప్పి వెంటనే రాముడు కూడా ఇసేట. అది మునిగిపోయింది. రాముడు అటు ఇటు చూసాడు, ఎవడు చూడలేదు కదా అని. ఎవడు చూడకూడదో అటు చూశాడు, ఎవడో హనుమంతుడు ఒకటి చూశాడు. హనుమంతుడి దగ్గరికి వెళ్ళి అన్నట్ట, నేను ఇసిరింది మునిగిపోయిందని ఎవరితో చెప్పకే అన్నాడు. అబ్బాయి అబద్ధం ఆడకూడదు కదని చెప్తానండి అంటాడు. నా పరువు పోతే ఎలాగా అంటాడు. అబ్బాయి ఇలా చెప్పనండి, విశ్వాసంతో రాముడి పేరు చెప్పి వానర్లు వేసిన రాళ్ళన్నీ తీరిపోయి, విశ్వాసం లేకుండా సాక్షాత్తు రాముడు వేసినా సరే మునిగిపోతుంది కాబట్టి అని చెప్పి ఆ దృష్టాంతంగా చెప్తానండి అలాగా. సో ఆ ఫెయిత్ అనేది మనకు లేకపోతే లైనిజంలో కాదు జీవితంలో ఎక్కడ కూడా మనం ఏం చేయలేం. సో దట్ ఈస్ ద ఫెయిత్. మీరు ఎవరు పాయింట్ చేశారు కానీ అద్భుతం అని. అదైన తర్వాత ఫ్యూజన్ అంటే కలయిక, రెండు కావాలి. అంటే నీకుండే నమ్మకంతో పాటు ఈ రెండు కలవాలి. ఇది కలిసిన తర్వాత ఫెలోషిప్ అనేది ఏంటంటే ఏకీకరణ. ఫ్యూజన్ అన్నా సరే ఏకీకరణ ఇవంతా కూడా. ఇది కలిసిన తర్వాత ఫెలోషిప్. ఆ ఫెలోషిప్ అయిన తర్వాత మళ్ళీ ఆశీ గారు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. ఆ ఫెలోషిప్తో పాటు అంటే సంకీర్తన అంటే అని చెప్పారు, సాక్షాత్తు పైకి వెళ్ళడం అని చెప్పి ఆశీ గారి మాటలోనే. నా అన్ని పిచ్చి రాత్రులు కదా ఎలా రాస్తున్నారు, ఒకసారి నాకే అర్థం అవుతుంది ఏం రాసుకున్నాను అని చెప్పి. ఎందుకంటే అవన్నీ నోట్స్ చేసుకుని మళ్ళీ రిఫర్ చేసుకుంటూ ఉంటాను. అట్లాగే చాలా సందర్భాలు చెప్తున్నాను, నేను ప్రతిదీ రికార్డ్ చేసుకుంటాను. ఎందుకు రికార్డ్ చేసుకుంటానంటే ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళి వింటాను, నేను ఏదైనా తప్పు మాట్లాడినా ఎక్స్ట్రా మాట్లాడినా అని. సో మీ అంతటా మీరు రిఫార్మ్ కావాలంటే మిమ్మల్ని మీరు వినే ప్రయత్నం చేయండి. మీతో పాటు మీరే పోటీ పడండి, అంతే తప్ప పక్కవాడితో పోటీ పడకండి. నాలాంటి వాడు ఒకసారి సైకిల్ తొక్కుంటూ వెళ్తానట. మా రాజారెడ్డి గారు అంటే టకటక తొక్కు కొట్టాను. స్పీడ్గా తొక్కుపోతే రాజారెడ్డి నన్ను దాటించిపోతాడని చెప్పి నాకు కోపం వచ్చి రాజారెడ్డి దాటించాలని ఇంకా స్పీడ్గా తొక్కేశాను. కొంత దూరం వెళ్ళేసరికి రాజారెడ్డి గారు కనపడలేదు నాకు. అటు ఇటు చూశాను, ఆయన ఇల్లు వచ్చింది, ఆయన ఆగిపోయాడు. ఈ లోపల రాజారెడ్డి కనపడలేదు నాకు. ఏంటని చెప్పి అటు ఇటు చూస్తుంటే అప్పటికే నా ఇల్లు దాటేసి పిల్లబడి నేను ముందుకు వెళ్ళిపోయాను. నా ఇల్లు మర్చిపోయి నేను రాజారెడ్డి గారి పోటీతో తప్ప నేను నా ఇల్లు మర్చిపోయి నేను సైకిల్ దొక్కుతున్నాను. సో పక్కవాడితో పోటీ అయితే పతనం అవుతావు, నీతో నువ్వు పోటీ బట్టి ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఆ విధంగా లైనిజంలో వెళ్తే రాజుగారు ఎలా ఉన్నారు, లేదంటే సుచిత్ర గారు ఎలా ఉన్నారు, ఆయన దాటేదని చెప్పి మనం ఎప్పుడు చేస్తే మనం పతనం అయిపోతాం.
ఎప్పుడు నిరంతరం అదే చెప్తుంటాను. మార్నింగ్ కూడా చెప్పాను కదా, నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసమే నేను లైన్స్లోకి వచ్చాను. నిన్నటి కంటే ఈరోజు నేను ఎక్కువగా వచ్చాను, కాస్త మానసిక వికాసం వచ్చిందా లేదా. ఈరోజు అనేక అనుభూతులతో నేను వెళ్తాను. అనేక అనుభూతులు ఏంటి, అద్భుతమైన సింగర్స్ని చూశాను. అలాగే సామర్లకోటలో కూడా వాళ్ళని అడిగిన ప్రొఫెషనల్స్ అంటే కాదండి అన్నారు. ఇందాక సుచిత్ర గారు పడుతుంటే నాకు ఆశ్చర్యం వేసి అది కూడా చిన్న వీడియో తీసుకున్నాను. అంటే ఈ విధంగా ఏంటంటే ఇంతమందిని కలిసే అవకాశం వచ్చింది. సో దానికోసం ఈ రీజనల్ కాన్ఫరెన్స్ ఇవన్నీ కూడా మీరు వచ్చేటప్పుడు ఒక టెంపుల్కి వెళ్తున్నట్టుగా రండి. అది అయిన తర్వాత గంట కొట్టారు అంటే ఆ గంట ఎందుకు కొట్టారు, గంట కొట్టిన తర్వాత ఏం చేయాలి. సో గంట ముందు కొట్టాలా వెనకాల కొట్టాలా అది కూడా మనలో చాలామంది తెలియదు. ఒకసారి రావులపాలెం క్లబ్కి 280 మెంబర్స్ ఒకేసారి ఇండక్ట్ చేస్తుంటే వాళ్ళంతా నన్ను బలవంతం చేసి రమ్మన్నారు. 280 కాబట్టి పెద్ద కాంటిజెంట్ మీరు రావాలని చెప్పి. అప్పుడు నేను జెడ్సీఓ ఆర్సీఓ సంథింగ్ గుర్తులేదు నాకు. అది అయిపోయిన తర్వాత నా పక్కన గవర్నర్ గారు ఉన్నారు. ఆ గవర్నర్ గారు ఆ ప్రెసిడెంట్ గారు నన్ను అడిగారు, రాజుగారు గంట ముందు కొట్టాలా తర్వాత కొట్టాలా అని. నాకు తెలీదు. నా పక్కన గవర్నర్ని అడిగాను, ఏంటి గంట ముందు కొట్టాలా అంటే మీటింగ్ కాల్ ఆర్డర్ ముందు చెప్పాలా లేకపోతే ఇదే. ఆ గవర్నర్ గారు చాలా క్యాజువల్గా ఏదో ఎదురు కొట్టి మనల్ని అడిగాను. తర్వాత నేను ఏంటంటే ఊటీలో డిఎల్ఎల్ జరిగితే దానికి ఏంటంటే నేను పార్టిసిపేట్ కింద వెళ్ళాను 2003లో. సంకల్పం అదే గంట ముందు కొట్టాలా లేదా నాకు అదే హాంట్ చేస్తూ ఉండేది. అలాగే ఆ సంకల్పంతో నేను అక్కడికి వెళ్తే ఫస్ట్ టాపిక్ ఇదే, గంట ఎప్పుడు కొట్టాలి, ఏం చేయాలి. ఎప్పుడు కూడా మీటింగ్ ముందు గంట కొట్టి తర్వాత మీటింగ్ కాల్ టు ఆర్డర్ అనాలి. ఎందుకు గంట కొట్టాలి అంటే మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు కూడా చూడండి, ఆ బయట మండపంలో ముందు గంట కొట్టే తర్వాత లోపలికి వెళ్తాం. గంట కొట్టిన పూజారి గారి అటెన్షన్ వస్తుంది, ఎవరో భక్తులు వచ్చాడని చెప్పి అక్కడ వెళ్ళి అర్చనామూర్తిని ఏదో శుభ్రం చేస్తుంటే వెనక్కి చూస్తారు, అప్పుడు బయటకు వస్తూ ఉంటాడు. సేమ్ థింగ్ ఇక్కడ మనం రకరకాల కవర్లు చెప్పుకుంటే గంట ఎప్పుడైతే కొట్టారో ఆటోమేటిక్గా గంట ఎనబడి ఆటోమేటిక్గా అలర్ట్ అవుతాం. అలర్ట్ అయిన మీటింగ్ కాల్ టు ఆర్డర్, కాల్ టు CALLED అంటే ఆల్రెడీ నేను గంట కొట్టేశాను కాబట్టి మీటింగ్ కాల్ టు ఆర్డర్. కానీ ఎజెండాలో మనం ఏం చేస్తాం, మీటింగ్ కాల్ టు ఆర్డర్ అంటాం. అక్కడ కాల్ టు ఆర్డర్ అంటే అక్కడ ఇంకా పిల్లలేదు, కానీ గంట కొట్టేది కాల్ టు ఆర్డర్. లైనిజం అనేది ఒక అద్భుతమైన కర్కాడ్ అది. దీంట్లో మీరు నేర్చుకుంటే ఎంత లోతుకెళ్తే అన్ని దొరుకుతూ ఉంటుంటాయి. దీన్ని సాదాచేతంగా చూడకండి. సో ఆ విధంగా చూడకండి. ఇందాక చెప్పినప్పుడు ఏంటంటే మళ్ళీ రీజన్ చైర్పర్సన్ గారు చెప్పారు, డైరెక్ట్గా మనం ఏంటంటే సాక్షాత్తు అక్కడికి వెళ్ళవచ్చు అని చెప్పి. అది చూస్తుంటే ఆ లంపగలవలో ఆ కుర్రవాడికి ఆ వీల్ చైర్ ఇచ్చినప్పుడు టాటా గారి జీవితంలో జరిగింది నాకు గుర్తుకొచ్చింది. అది మోక్షం ఎలా వస్తుంది, స్వర్గం ఎలా వస్తుందంటే రతన్ టాటా గారిని అడిగారు, మీ జీవితంలో ఎక్కువ ఆనందం ఎక్కువ సంతృప్తి ఇచ్చింది ఏది అంటే ఆయన చాలా చక్కగా చెప్పాడు. మొత్తం ఐరన్ అండ్ స్టీల్ అంతా కూడా ప్రపంచాన్ని నేనే శాసించాలి అనుకున్నాను, ఆ విధంగా శాసించాను, తృప్తి చెందలేదు. మొత్తం ఆయిల్ ఎక్స్పోర్ట్ అంతా కూడా అంటే నేనే చేయాలని మొత్తం అనుకున్నాను కొన్ని పోస్ట్కి, ఆ విధంగా చేశాను, అక్కడ కూడా నేను సాటిస్ఫై అవ్వలేదు. ఒక బిజినెస్ టైకూన్ అవ్వాలనుకున్నాను, అక్కడ సాటిస్ఫై కాలేదు. కానీ మా మెంటర్ రాజు గారు లాంటి వాళ్ళు ఎవరు మా ఫ్రెండ్ వచ్చి పలానా చోట ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉన్నారు, వాళ్ళకి వీల్ చైర్లు కావాలి, ఒక 200 వీల్ చైర్లు టాటా గారు ఇస్తారని చెప్పి నన్ను అడిగాడు. నేను మొహమ్మడిపడి ఆ ఫ్రెండ్షిప్ మీద 200 వీల్ చైర్లు డొనేట్ చేశాను. తర్వాత ఇంకో రోజు మళ్ళీ వాడే వచ్చి మా ఫ్రెండ్ వచ్చి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, అక్కడికి వెళ్దాం, మీరు వస్తారా రండి అని అడిగాడు. మళ్ళీ మొహమ్మడిపోతే నేను వెళ్ళిన తర్వాత ఆ వీల్ చైర్స్ వేస్తుంటే ఆ వీల్ చైర్లో వాళ్ళు తిరిగి అటు ఇటు తిరిగేస్తుంటే ఆ ముఖాల్లో కనిపించే ఆనందం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు నేను. అది అయిపోయిన తర్వాత నేను వచ్చేస్తుంటే ఒక కుర్రోడు గౌక్కర్ నా ప్యాంట్ పెట్టుకున్నాడు. ఇలాగా పట్టుకుంటే నేను ఆడ ఒక్క చూశాను, ఇంకేమైనా కావాలా అని అడిగాను. అది కాదు, మీ ముఖం ఒకసారి చూద్దామని. ఎందుకంటే అని అడిగేట, ఎందుకు అని అడిగేట. మళ్ళీ స్వర్గంలో మన ఇద్దరం కలుసుకుంటే అక్కడ మిమ్మల్ని గుర్తుపట్టాలి కదా నేను అని అంట. అంటే స్వర్గంలో గుర్తుపట్టే ఆ స్థితి కావాలంటే ఆ వీల్చైర్. సో సర్వీస్ ద్వారానే మనం అక్కడ చేస్తాం తప్ప లక్షపత్రి పూజలు, కుంకుమ పూజలు ఇవి కాదు. ఇవన్నీ కూడా ఏంటి ఒక సిస్టమ్ అని భక్తి డెవలప్ చేయడానికి. సో ఆ సాధన, ఆ సేవ చేయడానికి అంటే ఆ సేవ చేయాలి అనుకున్నప్పుడు అది ఆధ్యాత్మికత ఉంది. భక్తి వేరు, ఆధ్యాత్మికత వేరు. ఈ రోజుల్లో మనకి భక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మికత అవుతుంది. పూర్వకాలంలో ఇన్ని చర్చిలు లేవు, ఇన్ని మసీదులు లేవు, ఇన్ని గుడులు లేవు, అయినా ధర్మం 4 పాదాల మీద నడిచింది. ఇప్పుడు ఎన్ని గుడులు ఉన్నాయో, ఎన్ని చర్చిలు ఉన్నాయో, ఎన్ని మసీదులు ఉన్నాయో మనకు తెలియదు. కానీ మరణ హోమం పెరిగిపోయింది. ఆ రోజుల్లో రావణాసుడు సాక్షాత్తు రాజైనా సీతమ్మను ఏం చేసినా సరే అడిగే అధికారం, హక్కు ఎవరికి లేదు.
అయినా సీతమ్మను ముట్టుకుందామని ప్రయత్నం చేస్తే గడ్డిపరకు అడ్డం పెట్టింది ఆవిడ. అంటే నా రాముడు వచ్చే అంటే నేను గడ్డి కోసం తీసేస్తానని చెప్పడం సింబాలిక్గా. అంత సర్వాధికారం ఉన్న అతను గడ్డి కోసం అడ్డం పెట్టేదానికి ఆగిపోయాడు, సీతమ్మను ముట్టుకోలేదు. అయినా రావణాసురుడు రాక్షసుడు అంటున్నాం మనం. మరి ఈరోజు గోల్డ్ మెడలిస్టులు తీసుకుంటున్నారు, లేకపోతే విపరీతంగా చదువుతున్నారు, ఈ సైబర్ నేరాలు, మానభంగాలు, యాసిడ్ దాడులు, పీకలు కోసేయడాలు ఇవన్నీ చేస్తున్నారే. మరి గడ్డి పోస అడ్డం పెట్టిన వాడినే మనం రావణాసురుడు అంటే, ఈ యాసిడ్ దాడి చేసే ఈ కుర్రవాళ్ళందరినీ కూడా మనం రావణాసురుడు అనాలా, వాడిని కన్న తల్లిని ఏమనాలి? సో దానికోసం సమాజం మారాలంటే సమాజం మారదు, ముందు మనం మారాలి. మనం మారాలంటే మన ఆలోచనలు మారాలి. మన ఆలోచనలు అదే టాల్స్టాయ్ చెప్తూ ఉంటాడు, ఒక కొత్త మందిరం అనే కొత్త సమాజం నిర్మించాలి అంటే కొత్త ఆలోచనలనే కొత్త మనుషులతో కూడిన కొత్త ఇటుకలతో మనం ఆ దేవాలయాన్ని నిర్మించాలి అని చెప్పి. అది నిర్మించాలి అంటే కేవలం ఇట్లాంటి రీజనల్ కాన్ఫరెన్స్, డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ఇవన్నీ ఇది ఒక తొంత కింద తీసుకోకండి, ఇది ఒక మహాయజ్ఞం కింద తీసుకోండి. దాంట్లో ప్రతి మాటను మీరు అన్వయించుకుని జీవితానికి ఆచరించే ప్రయత్నం చేయండి. చేస్తే అప్పుడు ఆ సంకల్పాలు ఒక సంకీర్తన కింద మారుతుంటాయి. ఆ సంకీర్తన మారిన తర్వాత అదే లైనిజంలో నేను రావడానికి, లైనిజంలో నేను ఉండడానికి కూడా వివేకానంద చెప్పిన ఒకే ఒక టాప్ మోస్ట్ కొటేషన్, మనిషిగా పుట్టిన నువ్వు ఈ దేహాన్ని చాలించే నువ్వు కనీసం రాబో తరాల వాళ్ళకి 1-2 అడుగుజాడలు మిగిల్చుకుంటా నీ దేహాన్ని చాలిస్తే నీకు పందికి తేడా లేదు అంటాడు నేను. పంది పిల్లలు కట్టండి మనం కట్టుంటాం, పంది మలమూత్ర విసర్జన చేస్తుంది మనము చేస్తుంటాం, కానీ పందికి మనకి తేడా ఉండాలంటే విచక్షణ జ్ఞానం. మనం మరణించినా మన గురించి కాస్త చెప్పుకోవాలి. మన తాత ఎవరో మనకు చెప్పగలం, మన ముత్తాత ఎవరో మా జనరేషన్ చెప్పగలం. ఎందుకంటే కాస్త మా తాతగారికి నా పేరు, మా ముత్తాత గారికి మా నాన్నగారి పేరు ఆ లింక్ పెట్టి ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్త తరం ఆ పేర్లు కూడా పెట్టట్లేదు. వీళ్ళు ఈ పేర్లన్నీ మార్చేస్తున్నారు. అప్పారావు, సుబ్బారావు, వెంకటలక్ష్మి ఏంటి బాగోదని చెప్పి టింకు లింకు అనేది రకరకాల పేర్లు పెడుతున్నారు. వీడికి లింక్ కుదరట్లేదు, ఈ తాత ఎవడో తెలియట్లేదు, ముత్తాత ఎవడో తెలియట్లేదు. ఆడి ఆస్తి మనకు కావాలి, అది డిఎన్ఏ మనం తీసుకుంటాం, అన్నీ తీసుకుంటాం, కానీ మన తాత ఎవడో తెలియదు, మన ముత్తాత ఎవడో మనకు తెలియదు. కానీ మహాత్మా గాంధీ ఎవరో చెప్తున్నాం, మదర్ తెరెసా ఎవరో చెప్తున్నాం, లేకపోతే గౌతమ్ బుద్ధుడు ఎవరో చెప్తున్నాం, ఆదిశంకరాచార్యులు ఎవరో చెప్తున్నాం, గాంధీ గారు ఏ స్టేషన్లో బయటికి గెట్టేసారు చెప్పేస్తున్నాం. మరి వాళ్ళకి మనకి తేడా ఏంటంటే మన ఆస్తి ఇచ్చిన మన ముత్తాతను మర్చిపోతున్నాం, ఏ సంబంధం లేని వాళ్ళని మనం గుర్తించుకుంటున్నాం. అంటే వాళ్ళంతా కూడా పరహితం అని చెప్పి సమాజం కోసం బతికారు. వివేకానందలో ఎవరండి వీళ్ళందరూ కూడా మన తాత ముత్తాతలు మన వాళ్ళకి ఆస్తిపాస్తులు ఇవ్వాలని చెప్పి మన కోసం చెప్పి వీళ్ళు బ్రతికారు. వాళ్ళ ప్రజల కోసం చెప్పి వాళ్ళు బ్రతికారు. వాళ్ళలాగా మనం అంతా త్యాగం చేయకూడదు, కొంత త్యాగం చేసి ఆ విధంగా మనం అడుగులు వేస్తే మనల్ని కూడా కనీసం 1-2 అడుగు జాడలు మిగిల్చి మనం మరణించిన తర్వాత మన ఊరికి దరిద్రం వదిలేదని అనుకోకుండా అరే ఇలాంటి వాడు పోయాడా ఏంటి అని చెప్పి అనుకుంటే, అదే జంజాల వారు చెప్తారు ఒక అద్భుతమైన కథ, అది చెప్పి ముగిస్తాను. ఒక ఊర్లో ఒక బండిలో ఒక వ్యక్తిని తీసుకుపోతుంటారు పేషెంట్. తీసుకుపోతుంటే అక్కడికే ఒక వ్యక్తి కాషాయ బట్టలు కట్టుకుని భౌతిక భిక్షాలు వస్తాడు. ఆ బయటకు వచ్చిన ఆ ఇల్లాలు అడుగుద్ది ఆ స్వామీజీని, స్వామీజీ ఆ వెళ్ళిన వ్యక్తి క్షేమంగా తిరిగి వచ్చేస్తారు ఆ హాస్పిటల్కి. ఏమో నాకేం తెలుసమ్మా తెలియదు. అదేంటి మరి మీరు ధ్యానం చేస్తారని మీకు తెలియదా? నాకు తెలియదమ్మా. అక్కడే కళ్ళాపేస్తున్న పని మనిషి అంటుంది, దానికి ఆ స్వామీజీ నాడేందుకు అమ్మ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. నీకు అన్నీ, నీకు చదువు లేదు, సంజయ్ లేదు, అంత సాధన చేస్తాను ఆయనే చెప్పలేకపోతే నీకెలా తెలుస్తాయి అంటాడు. కానీ ఆ స్వామీజీ ఆ పని మనిషి యొక్క మాటలు చాలా సీరియస్గా తీసుకుంటాడు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పింది. ఆ రోజుల్లో స్వామీజీలు అంటే ఒక గ్రామంలో ఒక రోజు నుంచి వచ్చేవారు కాదు, కానీ పేషెంట్ తిరిగి వస్తాడో లేదో చూద్దాం, అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలిగిందని చెప్పి ఆగిపోయాడు ఆయన. ఆ రోజు రాత్రి ఆ పని మనిషి ఇంటికి అడిగేట ఆ ఇల్లాలు ఆ గృహిణి అడిగేప్పుడు నేను చెప్పలేకపోయినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా తిరిగి వస్తానని చెప్పావు, కానీ ఆ తిరిగి వచ్చేటప్పుడు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలిగేవని. దానికి చదువు సంజయ్ బాబు ఏమైనా సాధన చేయాలా? ఆ బండి వెనకాల 10 మంది వెళ్తున్నారు కదా, 10 మంది వెళ్తాడు, మంచోడు అయ్యాడు కదా, మంచోడైతే క్షేమంగా తిరిగి వస్తాడు, సింపుల్ లాజిక్ బాబు అందట. సో మన వెనకాల 10 మంది వస్తున్నారు అంటే ఒక మంచి వ్యక్తి, అలాంటి వాడికి అయితే మంచి జరుగుతుంది. మన వెనకాల ఎవరు రావట్లేదంటే ఎవరు రారు. నేను అదే చెప్తున్నాను, లైనిజంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్లోకి వెళ్ళవలసిన పని తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సపోజ్ మా అబ్బాయి నన్ను పెట్టడనుకోండి, మా అబ్బాయి నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టాడనుకోండి, అప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరు వస్తారు? బుద్ధి లేదంటే ఆయన అంటే మాకు చాలా గౌరవం, ఇలాంటి కొన్ని మా ఇంటి దగ్గర పెట్టుకుంటారు తప్ప ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టండి.
కానీ ఎప్పుడు కూడా ఏంటంటే దానికోసం నేను చెప్తుంటాను, ఆ మంచిని పెంచుకోవాలి అంటే మంచి మనుషుల మధ్యన ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే ఇట్లాంటి మంచి మంచి సమావేశానికి హాజరు కావాలి. అది వస్తే అదే అసలైన సంకీర్తన. అద్భుతమైన పేరు, అద్భుతమైన వచనాలతో, అద్భుతమైన రీతిలో చనువు కొద్ది చందమామ అన్నాను. ఆ చందమామనే నిజంగా. సో అదేవిధంగా మూర్తి గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. పాప ఆయన ఎంతో ఒబీడియంట్గా ఒక 5 నిమిషాలు తాళానికి ఉండిపోయింది. ఇచ్చొచ్చాడంటే నాకు ఇచ్చొచ్చేది ఏం పర్లేదు అని మామూలు అని చెప్పాను నేను. సో ఆ విధంగా ఏంటంటే ప్రతిదీ బిజినెస్లో చాలా సీరియస్గా తీసుకోండి. అది కూడా నేను కోరుతున్నాను. అంటే స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కూడా, ఇది ఎవరిని నేను వ్యక్తిగతంగా అంటలేదు, స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మనం దీనికి విలువ ఇవ్వాలి, మనం దీనికోసం బ్రతకాలి. సపోజ్ నేను పాస్టర్గా ఉన్నాను అనుకోండి, ఆ విధంగానే ఉండాలి. ఆ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి. ప్రోటోకాల్స్ ఫాలో అయ్యేటప్పుడు ఇదే చెప్పి ఆఖరిగా వివేకానందుడు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. ప్రోటోకాల్ ఎలా ఫాలో అవ్వాలంటే, వివేకానందుడు 1897లో ఇండియా వచ్చిన తర్వాత రామానంతపురం మహారాజు అక్కడ పాంబన్ బీచ్లో తీసుకుని ఆయనే సాక్షాత్తు రోడ్ల మీద ఏంటంటే ఆ ప్రధాన లాక్కుంటూ వివేకానందని తీసుకొచ్చి కలకట్టా వచ్చేసరికి కలకట్టాలో ఆ రోజుల్లో 5 లక్షల మంది జనం ఉంటారు వివేకానందని చూడడానికి. స్వామి బ్రహ్మానంద అని చెప్పి ఆయన రామకృష్ణ వారికి బాగా ఇష్టమైన మార్క్స్లో ఒకడు, 16 మంది శిష్యులు వాళ్ళు. బ్రహ్మానంద లోపల భయపడుతుంటాడు. 4 సంవత్సరాలు లేకపోయింది, అమెరికా వెళ్ళిపోయి పూర్వం నరేంద్రుడికి అది వీడు సింహగర్జన చేసి ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకుని వివేకానంద కింద వచ్చాడు, దాన్ని గుర్తుపడతాడా లేదా అని. మనం కూడా చూడండి, ఆర్సీఓ గవర్నర్ అయిపోయిన తర్వాత మనం షేపులు మారిపోతుంటాయి, మాట్లాడే తీరు మారిపోతుంటాయి. ఇదంతా పదిలో ఏదేదో గొప్ప అనుకుంటాం మనం. ఇదంతా ఓన్లీ 9 months. అమ్మ డెలివరీ ఎలా ఇస్తుందో అలాగే 9 months. ఈ డైరెక్టరీ తయారైన ఈ పని అయిపోతుంది. డీసీలు అనౌన్స్ చేసరికి ఈయన వదిలేసి తర్వాత గవర్నర్ పట్టుకుంటారు. అది మనలో ఉండే సాంప్రదాయం. సో ఆ విధంగా మనకు వచ్చేటప్పటికి ఏంటంటే బ్రహ్మానంద ఆలోచిస్తుంటాడు, నన్ను గుర్తుపడతాడా లేదా అని చెప్పి. అప్పుడు బ్రహ్మానంద సభాధ్యక్షుడు ముఖ్య అతిథిగా ఆయన సన్మానం చేయడానికి ఏంటంటే వివేకానందని పిలుస్తూ ఉంటారు. బ్రహ్మానంద స్టేజ్ మీద కూర్చుంటాడు. కూర్చుంటే వివేకానందని పిలుస్తారు. అసలు పలుకుతాడా లేదా అనుకుంటే వివేకానందుడు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత సాక్షాత్తు బ్రహ్మానందకి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి ఏంటి నువ్వు చేస్తావు ఇదంతా అని అంటే, గురుపుత్రేషు గురువరేణ్య అంటాడు ఆయన. శ్రీరామకృష్ణ వారు బ్రహ్మానందని నా మానసపుత్రుడు బ్రహ్మానంద గారు. సో రామకృష్ణ వారు లేరు కాబట్టి గురుపుత్రుడు గురువుతో సమానం కాబట్టి గురుపుత్రేషు గురువరేణ్య, నువ్వు రామకృష్ణ వారితో సమానమయ్యా అంటాడు. అది పొంగిపోలేదు బ్రహ్మానంద కూడా. అది స్టేచర్ అలా ఉండాలి, ప్రోటోకాల్ అలా ఉండాలి. ఎప్పుడైతే అది వచ్చిందో వెంటనే వివేకానందుడికి మళ్ళీ బ్రహ్మానందం వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. చేస్తే వివేకానంద అంటాడు, నువ్వు నాకెందుకు చేస్తున్నావు అంటాడు. నేను గురువు గారికి మానసపుత్రుడు అవ్వచ్చు కానీ జ్ఞానంలో నువ్వు చాలా పెద్దవాడు, జ్యేష్ఠ భ్రాత పుత్ర సమాన అంటాడు. జ్యేష్ఠ అంటే నువ్వు ఏంటంటే అన్నగారు, నువ్వు జ్ఞానంలో అన్నగారు కాబట్టి పితృ సమానం, నువ్వు తండ్రితో సమానం అంటాడు. సో ఆ విధంగా మనం ఎట్టే పదవులు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. అదే మహాత్మా గాంధీ చెప్తాడు, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా ఈ పైన అని చెప్పి. రెప్పపాటి పైన మనం రెప్పరెప్పలాడిపోతున్నాం, 6 pack అనో లేకపోతే ఇదనో సినిమా యాక్టర్ అనో మినిస్టర్ అనో ఇది అనో అనో. కానీ అమ్మ సేవకు చెప్తుంది రామకృష్ణ వారి భార్య. ముఖేష్ అంబానీ చచ్చిపోయినా, ముష్టివాడు చచ్చిపోయినా కాలుస్తే మిగిలేదు చేటడి బూడిదే. ఆ బూడిద శ్మశానంలో బూడిద కింద పోతా, రాబో తరాల వాళ్ళకి విభూతి కింద మారుస్తావా అనేది మన చర్యలు, మన యొక్క ఆలోచనలు పెట్టుంటాయి. సో అది చేయాలి అంటే మంచి మనుషులతో తిరగాలి, మంచి మాటలు వినాలి, అదేవిధంగా మంచి మంచి పనులు చేస్తూ ఉండాలి, పుస్తక పఠనం చేస్తూ ఉండాలి. ఈ లైనిజం అనేది అయితే ఒక కార్ఖానా కింద తీసుకుని లైనిజంలో ప్రతిదీ నేర్చుకుంటూ మీ అంతా కూడా అంటే ఈ 316 డీకే కాదు, ఆయన సోషు డెఫినెట్గా ఈ సంకల్ప క్లబ్ నుండి, అదేవిధంగా సహృదయ క్లబ్ నుండి ఈ వైబ్రేషన్స్ ఎక్కడితో ఆగో ఆయన సోషు లైక్ ఎంటల్ దట్ ఇది అదే పరంపర కొనసాగిస్తూ ఈ సంకీర్తన అనేది కేవలం ఈ 18 క్లబ్లకే కాదు, ఈ సంకీర్తన అనేది ఒక భారతదేశ స్థాయికి తీసుకెళ్లే స్థితిలో రావాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీరు సెలవు.